ఈరోజు పత్రిజీ కళ నెరవేర్చింది. మరి సిద్దిపేట పట్టణంలో ఇంత అద్భుతంగా ఇంత పెద్ద సంఖ్యలో సుమారు ఒక 2000 మందితోని శాకాహార ర్యాలీ తీయడం చాలా విశేషము. మరి అదేవిధంగా మన భూపతి రాజు గారు అన్న వచ్చిన తర్వాత కూడా చాలా అసలు పాటలు కానీ మరి ధ్యానం గురించి కానీ ప్రతిదీ చెప్తుండే చాలా అంటే చాలా సంతోషకరమైన విషయము. మరియు మా పార్వతీ దేవాలయంలో కూడా ప్రతి సోమవారము ధ్యానం జరుగుతుంది. ఇంకా ఎక్కువ సంఖ్యలో రావాలని చెప్పి కోరుచున్నాము. నేను 1992లో పత్రిజీ స్వామి అప్పుడు బండిపల్లి రామన్న ఏం లేదు తమ్మి 4 జగ్ల నీళ్లు 4 గ్లాసులు ఉంచి ధ్యానం చేస్తే బాగుంటుందని చెప్పి సాయంత్రం 6 నుంచి 7 వరకు వాళ్ళ చాలా ఇళ్ళల్లో ప్రతిరోజు సాయంత్రం కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా అప్పుడు కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఊరుకున్నాము. మన ధ్యానంది చూసిన తర్వాత పార్వతీ దేవాలయంలో పెట్టడం జరిగింది. చాలామంది వస్తారు. మరి అదేవిధంగా మొన్న దేవి నవరాత్రులలో కూడా భూపతిరాయన చెప్పి దేవి నవరాత్రులలో ఒక రోజు కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కూడా చాలామంది దేవి దీక్ష తీసుకున్న వాళ్ళు మరియు భక్తులు కూడా ఆ రోజు వచ్చి ధ్యానం చేయడం జరిగింది. మరి ఇంకా కూడా నేను సంతోషమాత దేవాలయంలో కూడా సాయంత్రం ఉదయం చేపిద్దామని చెప్పడం జరిగింది. ఇంకా అదేవిధంగా అన్నొక్కళ్ళు కూడా ప్రతిరోజు ధ్యానం చేపిస్తే బాగుంటుందని చెప్పి కోరుచున్నాము. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రిజీ మరి ఈశ్వరన్న మరి వీరేశము మరియు దామోదర్ రెడ్డి గారు ఎల్లన్న ఇంకన్న ఇంకా పెద్దలు చాలామంది పేర్లు అందరి చెప్పండి కొద్ది ఇబ్బంది. మరి ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా చాలా అద్భుతంగా అయింది. అన్న నేను అప్పుడు గాంధీగారి నుంచి మా ఆఫీస్ పోతున్నా. అసలు పాపము ఎంతమంది అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అయినరు. మళ్ళీ చెప్పి పంపించడం జరిగింది. మెట్పల్లి నుంచి చాలా చోట్ల నుంచి ఆదిలాబాద్ ఎక్కడెక్కడి నుంచో ప్రతి చోటు నుంచి వచ్చిర్రు. అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు వెళ్ళవేలా ఉంటాయని చెప్పి కోరుచున్నాము. ఆ పార్వతీ పరమేశ్వర్లు అదేవిధంగా మా పార్వతీ టెంపుల్లో ఇంకా అద్భుతంగా చేద్దామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఇంకా మిగతా టెంపుల్లలో కూడా మాట్లాడి చేద్దామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు.